అందరికీ నమస్తే అండి. నన్ను చాలా లైవ్స్‌లో చాలామంది అడిగారు, మీకు బాగా మనసుకి సంతోషాన్ని కలిగించే విషయం ఏదైనా ఉంటే మాతో షేర్ చేయండి అని. ఉన్నాయి నాకు నిజంగానే మనసుకి బాగా సంతృప్తి కలిగించే అంశాలు. వాటిని మీతోనే కదా నేను షేర్ చేసుకోవాల్సింది. అయితే ఒక విషయాన్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక 2 మంత్స్ బ్యాక్ నాకు ఒక కాల్ వచ్చింది. తీశాను. తను, మేడం నేను ధాత్రిని గుర్తున్నానా, అరుణ్ కుమార్ సార్ వాళ్ళ మిసెసే కదా మీరు అని అడిగింది. అవునమ్మా అంటే, మేడం నన్ను మర్చిపోయారా, నేను ధాత్రిని, నాకు మీరు ఇలాగా 2015-16 టైంలో నాకు ఈ సాయం అందించారు. ఈరోజు నేను నిలదొక్కున్నాను, నాకు ఇట్లాగా రైల్వేస్లో జాబ్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పింది. నాకు చాలా సంతోషం అనిపించింది. మనసుకి తృప్తి అనేది కలిగేటప్పుడు దానికి కొలమానం ఉండదంటారు చూడండి, అంత సంతోషం కలిగింది. ఒకసారి ఆమె మాటల్లోనే విందామా, అసలు ఆమె ఏం చెప్పింది. నాకు నిజంగానే గుర్తు చేసుకుంటే గుర్తొచ్చింది ఆమె చెప్పగానే, చాలా సంతోషం అనిపించింది. ఒక్కసారి ఆమె మాటల్లోనే వినండి. ఆమెను విష్ చేయండి, బ్లెస్ చేయండి. మన రాష్ట్రానికి మరెన్నో పథకాలు తీసుకురావడానికి అవసరమైన ఎనర్జీని ఆ భగవంతుడు ఆమెకి ఇవ్వాలని మనం మనసారా కోరుకుందాం. మీ అందరు కూడా ఆమెను విష్ చేస్తారని ఆశిస్తున్నాను. సరేనా? నమస్తే. నా పేరు పాలాటి ధాత్రి. నేను 2013లో డిఎస్ఏ వెయిట్ లిఫ్టింగ్ హాల్లో వి సతీష్ కుమార్ సార్ వద్ద వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ మొదలు పెట్టాను. సార్ శిక్షణలో 2 సంవత్సరాల పాటు శిక్షణ పొంది 2015లో నేషనల్ స్థాయిలో పాల్గొన్నాను. ఆ ప్రదర్శన చూసి అప్పటి కలెక్టర్ అరుణ్ కుమార్ గారి భార్య హనుమంతు శ్రీదేవి గారు నన్ను ప్రోత్సహించడం కోసం నెలకి 3,000 చొప్పున 2 సంవత్సరాల పాటు అందించారు. వారి సహాయ సహకారాలతో నేను ఇప్పటి వరకు 26 నేషనల్స్ లో 18 మెడల్స్ సాధించాను. అలాగే రైల్వేస్ లో స్పోర్ట్స్ కోటాలో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ గా కలకత్తాలో సెలెక్ట్ అయ్యాను. మేడం నాకు సపోర్ట్ చేసినందుకు ఇక్కడ డిఎస్సీ వెయిట్ లిఫ్టింగ్ హాల్లో ఇంకా ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా నాకులాగే ఇంటర్నేషనల్స్ నేషనల్స్ లో మెడల్స్ సాధించి మన ఇండియాకి రాష్ట్రానికి పేరు తీసుకొస్తారు.